హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వెజ్ సేమియా ఫ్రైడ్ రైస్ చేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు సేమియా వేసుకొని బాగా వేగనివ్వాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అది బాగా వేగనిచ్చాక గోధుమ రంగులోకి వేగాక అది వేగేలోపు మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అది బాగా మరగనివ్వాలి. మనం ముందుగా వేయించుకున్న సేమియాని ఆ మరిగిన వాటర్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది కలపకపోతే ముద్దలా అయిపోతుంది. సేమియా అనేది విడివిడిగా ఉండాలి. అది ఉడికేలోపు మనం దానికి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఉడికినప్పుడు 70% ఉడికేలాగా చూసుకోవాలి. 70% ఉడికితే దాన్ని మనం వడపెట్టుకోవాలి. వడపెట్టుకుంటే ఆ వేడికి అది ముద్దలా అవ్వకుండా ఉండడానికి దాని మీద చల్లని నీళ్ళు అనేది పోసుకోవాలి. దానివల్ల సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. అవి వేగాక కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం వేగాక క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. క్యాబేజీ వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. అవి బాగా వేగాక టమాటాలు వేసుకొని అవి కూడా కలుపుకొని అవి బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న సేమియాను కూడా అది బాగా చల్లార్చుకోవాలి. అప్పటికి కొంచెం చిల్లీ సాస్ వేసుకున్నాను నేను, ఎందుకంటే స్పైసీనెస్ కోసం. మీ దగ్గర ఇంకేమైనా సాసెస్ ఉంటే సోయా సాస్, టమాటా కెచప్ ఏవి ఉన్నా సరే వేసుకొని, అంటే స్ట్రీట్ ఫుడ్ సైడ్ వస్తుంది టేస్ట్ అనేది. లేదంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న సేమియా చల్లారింది కదా, ఆ సేమియా అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అది మనం టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకొని అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దాన్ని మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ సేమియా ఫ్రైడ్ రైస్ రెడీ.